ఇప్పుడిగా ఎలక్షన్ల ముందేమో మీరు ఎంత ఉన్నవండి ఇది కొంటా అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు నిన్న కేబినెట్ మీటింగ్ లో, ఇది మొన్ననే అయింది. కేంద్రం ఏది కొనమంటే గది, ఎంత కొనమంటే అంతే కొంటాం. మరి నువ్వెందుకున్నావు? పీకనీకున్నావా? నువ్వెందుకున్నావు? ఎలక్షన్ల ముందు ఏం చెప్పింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో? అన్ని పంటలకు 500 బోనస్, అన్ని కొంటాం, మద్దతు ధరిస్తాం, మీదికెళ్ళి 500 ఇస్తాం. ఇప్పుడు ఏమంటుండు? ఏది మనం బోనస్ ఇయ్యం, ఢిల్లీలో ఎంత కొనమంటే గంతే కొంటాం, లేదంటే మడుసుక పంటాం. మరి నువ్వు ఎందుకున్నావు? మరి ఇవన్నీ రైతుకు మనసున పట్టినాక ఎవడన్నా రైతు ఓటేస్తాడే కాంగ్రెస్ కు? మళ్ళా ఏస్తాడు ఎవడన్నా? యూరియా ఇయ్యవు, రైతు బంధు ఇయ్యవు, రైతు బీమా ఇయ్యవు, రుణమాఫీ చెయ్యవు, తరుగు పెడతావు, వడ్లు కొనవు, కందులు శనగలు మక్కలు మొత్తానికే కొన. ఢిల్లీలో ఏం చెప్తే అదే యాక్టివి. ఇంక మరి నువ్వెందుకు? ఇంకా కేసీఆర్ ఉన్నాక ఎప్పుడన్నా రైతుకి ఇబ్బంది అయిందా? అరే సింగూరు మరమ్మతు చేసే శాతగానోళ్ళు మీరు. మరి ఇప్పుడు సింగూరు బంద్ పెట్టిర్రు, పని అయితలేదు, ఉన్న నీళ్లు ఖాళీ చేసి పారేసిర్రు, మంచి నీళ్ళకి దిక్కు లేదు, కరువు వస్తుంది ఎల్లీనో అంటుర్రు. మరి ఏం కావాలి? ఏమని తప్పు? మీ తప్పు వల్ల మా రైతులు ఎందుకు కష్టం అనుభవించాలి? రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది కనుక క్రాప్ హాలిడే డిక్లేర్ చేయాలి. సింగూరు కింద 40,000 ఎకరాలకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అరే ఉన్న నీళ్లు కాల్ చేసి మన నోరు కొడితే ఎట్లా? మరి ఎందుకు రిపేర్ చేయలే? మన ఎండాకాలంలో చేస్తా, జల్దీ చేస్తా అంటివి. వానకాలం వచ్చే వానలు వడబట్టే ఇది వరకు సగం పావుల పని కూడా కాలేడు, పావుల పని కూడా కాలే. ఇక రైతుల్ని ఆగం చేసినటువంటి పరిస్థితి. ఏ ఒక్కటన్నా సగగున్నా అదే. ఇవాళ ఏ రంగం చూసినా అదే రకమైనటువంటి పరిస్థితి. ఏముంది బాబు నెక్స్ట్? కరెంటు. అబ్బా మంచిగా యాడ్ చేసినవారు తమ్మి. కోతలు కాదు, ఇంకోటి అసలు సంగతి చెప్పేది ఉంది మీకు. ఇది బోనస్ కదా, అయిపోయింది ఆల్రెడీ చెప్పిన. నెక్స్ట్ ఇది పెట్టుకో స్క్రీన్ మీద. అయితే కరెంటు, ఇది జర మంచిగా మనసును పట్టించుకోవాలి మీరు. ఈ మధ్య ఒక రైతు డిస్కామ్ పెడుతుండ అనేది విన్నారా ఎప్పుడన్నా? కరెంట్లో రైతు డిస్కామ్ అనేది ఒక కొత్త డిస్కామ్ పెడుతున్నట్టు విన్నారా? ఇప్పటిదాకా మన రాష్ట్రంలో 2 డిస్కామ్లు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ ఎన్పీడీసీఎల్, మనం మెదక్ జిల్లా వాళ్ళం ఎస్పీడీసీఎల్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, ఎస్పీడీసీఎల్ కింద మనం ఉన్నాం. మనకి ఇంట్లో మీటర్ కావాలన్నా దరఖాస్తు ఏఈకే ఇచ్చినాం, బాయికాడ కావాలన్నా ఏఈకే ఇచ్చినాం, పౌల్ట్రీ ఫామ్ పెట్టుకుంటే ఏఈకే ఇచ్చినాం. ఇప్పుడు కొత్త కథ పెట్టిండు రేవంత్ రెడ్డి, రైతు డిస్కామ్ పెడుతున్నా అన్నాడు. ఏంది రైతు డిస్కామ్? ఎందుకు పెడుతుండు? అప్పులు లేనికి. ఇప్పుడు ఆ పాత ఎస్పీడీసీఎల్ మీద ఎన్పీడీసీఎల్ మీద ఉన్న అప్పులన్నీ రైతు డిస్కామ్ మీదేసి, ఈ రైతు అంటోడు బిల్లు కట్టాడు కదా, బాయికాడ ఫ్రీ కదా, వీరికి ఎక్కడ ఎవరి కరెంటు పట్టినప్పుడు ఇస్తాడట మనకి. సోలార్ పవర్ ఈ రైతులకు, ఈ రైతు డిస్కామ్ కి ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి అంటే, ఈ రైతు డిస్కామ్ కు మేము రెన్యూవబుల్ ఎనర్జీ కేటాయిస్తాము. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంది? సోలార్ పవర్, విండ్ పవర్. విండ్ అయితే లేనే లేదు తెలంగాణలో, ఇక ఉన్నది సోలార్. సోలార్ పవర్ అంటే ఏంది? ఆ ప్యానెల్ పెడతారు చూడు, ఆడాడు ఉంటాయి మీకు, ఆందోళన కనబడతాయి. అది ఎప్పుడు వస్తుంది? ఎండ మంచిగా గరమైనాక పొద్దుగాల 8-9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు పోతుంది? 4కి ఎండ కమ్మి కాగానే పోతుంది. మరి ఇక రేపటి నుంచి రైతుకి ఎప్పుడు వస్తుంది అన్నట్టు కరెంట్? ఇక
పొద్దుగాల 8-9 వస్తుంది, 4కి వీక్తుంది. అంటే 24 గంటల కరెంటు కేసీఆర్ ఇస్తే రేపు రైతు డిస్కామ్ స్టార్ట్ అయితే రైతులకు 7-8 గంటల కంటే ఎక్కువ కరెంటు రాదు. అంటే 24 గంటల కరెంటు గోవిందా గోవిందా పోయినట్టేనా, దాని కథం పడుతుండు. ఇప్పుడు మళ్ళీ అంటాడు, అరే మీరు మాట్లాడుకున్నా అంటుడు, కాంగ్రెస్ వాళ్ళు బతిలాడుకుంటూ ఏమని మాట్లాడాలి? కరెంట్ ఎగదెంగినాం అని మాట్లాడాలనా, రైతు బంధు ఎగ్గొట్టినాం అని మాట్లాడాలనా? ఏం అందుకే వాళ్ళు దూరం పూసుకొని అప్పుడే కూర్చుంటారు. ఈయన నిన్న వాళ్ళని బతిలాడుకుంటుండు, మాట్లాడురాబాయి మీ దాయరాబాయి మాట్లాడురాబాయి అంటుండు. మాట్లాడితే జనం తిరగబెట్టేట్టున్నారు, తానేటట్టున్నారు. ఎక్కువ మాట్లాడితే ఏం చేయాలి? ఏది చక్కగా ఉన్నది నీ సంసారం? ఒకటన్నా చక్కగా చేసినావా? ఇంకా 6 గ్యారెంటీలు విడిచిపెట్టి ఉన్నాయి ఆగం పట్టినావు, 24 గంటల కరెంట్ ఆగం పట్టినావు, యూరియా ఆగం పట్టినావు, రైతు బంధు ఆగం పట్టినావు, రైతు బీమా ఆగం పట్టినావు. ఉన్నాయి ఊడగొడుతున్నావు కదా, కేసీఆర్ కిట్ ఉడవిక్కినావు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఉడగొట్టినావు, చేపలు బంద్ అయినాయి, గొర్రెలు బంద్ అయినాయి, బీసీ బంధు బంద్ అయింది, దళిత బంధు బంద్ అయింది. కళ్యాణ లక్ష్మి వస్తుంది కానీ పిల్లలు పుట్టినాక వస్తుంది, సంకల పిల్ల వచ్చినాక వస్తుంది. అది పెళ్లికి వస్తలేదు, 21 దినానికి వస్తుంది. పెళ్లికి అందుతలేదు కానీ 21 దినం దావత్కి వస్తుంది. అది ఇక అట్లాగే తులం బంగారం అని చెప్పమంటే చాలా ఉన్నాయి. అసలు నేను ఇప్పుడు కొత్త ఇచ్చుడు మాట్లాడతాను, ఉన్నాయి ఊడగొట్టినాయి మాట్లాడుతున్నా. కేసీఆర్ సార్ ఇచ్చినా ఈయన ఊడగొట్టినాయి చెప్తేనే ఇంత పెద్ద లిస్ట్ వెళ్ళింది. ఇంకా కొత్త ఎక్కడిది ఆయన ఇచ్చేది? అంత వస్తుంది బోగస్, ఏది చక్కగా లేదు. ఢిల్లీకి బ్యాగులు మోసుడు తప్ప ఏది శాఖ కూడా చక్కగా లేదు. సో ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇదో డైలాగ్ కొట్టిండు, పంటల బీమా పెడతా. ఎవరికైనా రాళ్ళు పడితే, వాళ్ళ అకాల వర్షాలు పడితే, పంట పడకపోతే పంటల బీమా పెడతా అని అసెంబ్లీలో చెప్పిండు. వచ్చింది ఎవరికైనా బీమా? పెట్టిండ్రు? అసలు అసెంబ్లీలో చెప్పుడు, బల్లలు కొట్టుడు, బయటకు పోగానే ఎగ్గొట్టుడు. అది కూడా ఒకసారి విందాం ఇక లాస్ట్. అమలు చేయడానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. అది ఎప్పుడు 24-25లో చెప్పిండు. ఇప్పటికి 2 ఏళ్ళే చెప్పి వచ్చిందా పంటల బీమాల కన్నా? పంటలు లేదు, బీమా లేదు, అంతా తుస్సు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. అసెంబ్లీలో చెప్పిర్రు, బడ్జెట్లా పోయిన సంవత్సరం చెప్పిర్రు, అంతకుముందు సంవత్సరం చెప్పిర్రు, ఈ సంవత్సరం కూడా చెప్పిర్రు బడ్జెట్లా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. పాపం ఆ ఇందిరమ్మ పైన ఎంత బాధపడుతుందో, నా పేరు ఖరాబ్ చేస్తుర్రని. ఆమె పేరు పెట్టుడెందుకు, ఎగబెట్టుడెందుకు? లేకపోతే రేవంత్ రెడ్డి ఆత్మీయ భరోసా అని పెట్టరాదు, ఎగబెట్టినా నేను ఎవడేమన్నాడు? నీకేం ఫరక్ పడదు, దేవుని మీద పెట్టి మోసం చేసినోడి. ఇందిరమ్మ పేరు ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు? నీ పేరే పెట్టుకో, రేవంత్ రెడ్డి ఆత్మీయ భరోసా అంటే వీడు ఎట్లా ఎగ్గొట్టే రకమే ఎగ్గొట్టిండి అనుకుంటారు. నువ్వు గామె పేరు పెట్టి ఎగ్గొట్టుడు ఎందుక? 2 బడ్జెట్లలో పెట్టిరు, ఈ బడ్జెట్లో కూడా పెట్టిరు. నేను మొన్న పోయినసారి చెప్పి ఇయ్యలేదు, మళ్ళీ ఆమె పేరు ఎందుకు ఖరాబ్ చేస్తారా భయ్ అన్న. ఇప్పుడు మార్చిలో బడ్జెట్ పాస్ అయింది, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలకైతే మళ్ళీ లేదు. రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తాం, నెలకు 1,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇది వరకు వచ్చింది లేదు. కూలీలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, మహిళలకు మోసం. అసలు నువ్వు మోసం చేయనుడు అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఎగబెట్టినోడు ఎవడున్నాడు? నువ్వు కేసీఆర్ ఇచ్చుకుంటూ పోవుడు, రేవంత్ రెడ్డి బంద్ పెట్టుకుంటూ పోవుడు, ఇది తప్ప ఇంకేమన్నా ఉన్నదా? అందుకే ఈ మధ్యలో ఎక్కడ సర్వే జరిగినా, ఎక్కడ రిపోర్ట్ వచ్చినా ఏమంటుంది? ఈ స్కాముల ప్రభుత్వం పోవాలి, స్కీముల కేసీఆర్ మళ్ళీ రావాలి, మళ్ళీ స్కీముల గవర్నమెంట్ రావాలి, కేసీఆర్ రావాలనేటువంటి నినాదం ఇలా రాష్ట్రం మొత్తం కూడా వినబడతా ఉంది. మొన్నేదో రేవంత్ రెడ్డి అన్నాడు, భూమి బద్దలైనా, సూర్యుడు అటున్నోడు ఇటు కొడిసినా. నువ్వు అన్న డైలాగే నీకు చెప్తున్నా రేవంత్ రెడ్డి. నువ్వు తల కిందులు పెట్టినా, కాళ్ళు మీదికి పెట్టినా, తలకాయ కిందికి పెట్టినా, అటున్న సూర్యుడు ఇటు కొడిసినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా, మళ్ళొచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్, మా సీఎం కేసీఆర్. దీని ఎవరు ఆపలేడు, ఎవరు ఆపలేడు. బరాబర్ పక్క అయిపోయి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇక ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే అంత అర్థమైంది, పాలేందో నీళ్ళేందో తేలిపోయింది, కుల్లం కుల్ల అయిపోయింది. सही बोले, दूध का दूध हो गया, पानी का पानी हो गया, कुल्लम कुल्ला हो गया, सब समझ गए. కేసులు పెడితే రాసి పెట్టి మళ్ళీ వచ్చినాక మన మీద 4 పెట్టి గట్టిగా బొక్కలు నూకుదాం. ఇక మొన్నటిదాకా మనం అప్పటిదాకా మనం ఎంతసేపు మిషన్ భగీరథ మంచినీళ్ళు ఇవ్వాలి, సింగూరు కింద కాలువలు తవ్వాలి, లేకపోతే మన బసవేశ్వర కట్టాలి, సంగమేశ్వర కట్టాలి, కొత్త మండలాలు చేయాలి, మన ఆర్డీఓ ఆఫీస్ పెట్టాలి, జోగిపేట చెరువు కట్ట మంచిగా చేయాలి, ఈ విధాలు ఆడుకుంటున్నాం. ఈ పని చేద్దాం, జర ఎక్కువ జాదా హుషారు నకరాలు చేసిన సంగతి కూడా చూద్దాం. ఈ 2 పనులు చేద్దాం. వాళ్ళు నిలిచే సవాలే లేదు. ఇక బరాబరి గట్టిగా చూసుడే, ఈసారి ఎవరు నిలిచేది లేదు. మనం మొన్నటిదాకా ఒకటే పని 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 అని పనేం పడ్డాం మనం, కానీ వీళ్ళది ఉత్తదే అయిపోయింది. రేవంత్ రెడ్డి అంటుండే మేము ఏం బంద్ చేసినాం, అన్ని నడిపినాం కదా అంటుడు. నువ్వు నా బసవేశ్వర ఎందుకు బంద్ చేసినావు, నా సంగమేశ్వర ప్రాజెక్ట్ ఎందుకు బంద్ చేసినావు రేవంత్ రెడ్డి? బసవేశ్వర సంగమేశ్వర అయితే నా అందోల్ జోగిపేటకు 1,50,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఇప్పుడు ఒకటే సింగూరు కింద 2 మండలాలు, పుల్కల్, అందోల్, 2 మండలాలకు మాత్రమే 40,000 వాడుతున్నాయి. రేపు బసవేశ్వర సంగమేశ్వర అయితే మిగతా 6 మండలాల్లో 1,50,000 ఎకరాలు కాలువల కింద కాళేశ్వరం నీళ్లు వస్తాయి. ఇవాళ దాన్ని బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి. మరి నీకు ఎందుకు వేయాలి ఓట్లు? ఆనాడు కేసీఆర్ వచ్చి నారాయణ ఖేడ్లో కొబ్బరికాయ కొట్టిండు, పనులు ప్రారంభం చేసిండు, స్టార్ట్ అయినాయి పనులు. కాంగ్రెస్ వచ్చింది, అటుకెక్కించింది. కొట్లాడదాం తప్పకుండా. జరిగి వాహనాలు తగ్గంగానే పాదయాత్ర పెట్టుకుందామా? ఎంతమంది తయారుందో నడవనికి న్యాయంబడా? అటే ఉండాలి మరి వారం 10 రోజులు. పొద్దుగాలు వచ్చి సాయంత్రం పోడు ఉండదు, బట్టలు తెచ్చుకోవాలి. తయారా? నడుద్దామా? రైట్, మీరందరు తయారుంటే నేను తయారు. త్వరలోనే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు సాధన కోసం మనం నారాయణ ఖేడ్ టు అందోల్ సంగారెడ్డి మీదుగా జహీరాబాద్ వరకు పాదయాత్ర పెట్టుకుందాం. ఆ జహీరాబాద్ లో గణేష్ మన సిద్ధి వినాయక స్వామి ఉంటాడు. ఆ వినాయకుని దగ్గరికి పోయి అన్ని విఘ్నాలు తొలగిపోవాలి, ఈ కాంగ్రెస్ వాళ్ళకి జ్ఞానోదయం కలిగించమని చెప్పి మన నారాయణ ఖేడ్లోని అమ్మవారు బోరంచ అమ్మవారు, బోరంచ అమ్మకు మొక్కుదాం. బోరంచ టు సిద్ధి వినాయక స్టార్ట్ చేద్దాం. ఇక గట్టిగా కాంగ్రెస్ మీద ఒత్తిడి పెడదాం. సో మనం గట్టిగా ఫైట్ చేద్దాం. ఏ దాంట్లో ఇడిచేది లేదు, ధైర్యంగా ఉండండి. మేము కొట్లాడతలేమా? మొన్న సవాల్ వేసిర్రు, మొన్న అప్పులు 8 లక్షల కోట్లు అన్నారు. ఇక ఇంకో 3 మంత్రులేమో గురుకుల టెండర్లలో స్కామ్ చేసారు. ఎవడన్నా కోడిగుడ్లలో కూడా పైసలు తింటాడే? అమ్మ, ఎంత అన్యాయం ఇది! పిల్లగాళ్ళ బూట్లల్లా, చెప్పులల్లా, డైల, బెల్టుల, బట్టలల్లా, నోట్బుక్లలో కూడా పైసలు తిందరా వీళ్ళు. ఆడ కూడా గుజరాతోనికి ఇచ్చిర్రు. గుజరాతోనికి అప్ప చెప్తే 2,000 కోట్ల రూపాయల టెండర్ల స్కామ్ అయిందని బయట పెట్టినా. రాబాయ్ హరీష్ దమ్ముంటే మాట్లాడదాం, చర్చకు రా అన్నారు. నేను మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న, మీకు తెలుసు కదా, ఇద్దరం బయలుదేరినాం, పోదాం పైగా మాట్లాడదాం పా అని. తెలంగాణ భవన్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాం, పోలీసు వాళ్ళని పెట్టి ఆపుడు. అరే రమ్మన్నారా వాళ్ళు 3 మంత్రులు ఆడు ఉన్నారు, నేను పోతున్నా అంటే నువ్వు పోవద్దు, నేను రానియద్దు అంటున్నారు. రమ్మనుడేంది, రానియద్దని పోలీసు వాళ్ళని పెట్టి ఆపుడేంది? నిజంగా మాట్లాడడానికి తయారుంటే అయితే అసెంబ్లీ పెట్టు, లేకపోతే నన్ను రానియాలి కదా. అందాక గవర్నమెంట్ నీది, పోలీసు వాళ్ళు నీ చేస్తున్నారని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఆపుడు. మళ్ళా జలసేపు అయినాక ఆయన ఇచ్చిండు జూపల్లి కృష్ణారావు. ఆయన ఏమంటాడు, అప్పుల మీద మాట్లాడాం రా హరీష్ రావు, వస్తుందా బాయ్ అంటే పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుడు. నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిరు. నేను ఆడో కుర్చీ పెట్టిన, రావా జూపల్లి ఈడికే రా, ఇక నీ పోలీసు వాళ్ళే కదా, నిన్నేమన్నారు, నేను మంచిగా చూసుకుంటారు, రా మాట్లాడదామంటే ఆడికి వచ్చే ధైర్యం లేదు. నేను అటు పోయినా, సంగారెడ్డి పోయినా ఆడ పోయి కూర్చొని రా అంటుండు. పిలిచినప్పుడేమో నేను బయలుదేరుతానేమో, పోలీసు వాళ్ళని పెట్టి ఆపుకుంటాడు. నేను సంగారెడ్డి వచ్చింది చూసి రా అంటాడు. ఈ రకంగా ఉన్నది ఇలా కథ. అన్ని విషయాలు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. నిజంగా నువ్వు కెపాసిటీ ఉంటే, తప్పు చేయకపోతే మమ్మల్ని ఎందుకు ఆపిన పోలీసు వాళ్ళని పెట్టి, మమ్మల్ని అరెస్ట్ చేసి ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టినావు? మేము భయపడుతున్నామా? అందువల్ల కార్యకర్తలకు చెప్తున్నా, జో హోతా ఓ హోతా దేఖ్ లేంగే,
భయపడేది లేదు. గట్టి కొట్లాడదాం, మళ్ళీ వచ్చేది మన గవర్నమెంటే. ఎవరు కూడా అధైర్యపడకండి, నేను మీకు అండగా ఉంటా. ఎందుకు నాకు ఎంత నమ్మకం వచ్చిందంటే 3:30 అవుతుంది, అన్నం తినలే. మీరు తిన్నారా? అసలు నేను తినకుండా వచ్చినా మీరు తిని కూర్చున్నారు. అమ్మా, మా క్రాంతన్న ఉపాయం చేసిండు కార్యకర్తల్ని కాపాడుకుందామని. మా వాళ్ళు తిప్పలపడదని తిని కూర్చోబెట్టినట్టున్నాడు. సరే, ఏది ఏమైనా అటు కనబడతలేనా పోయి పొడుగే ఉన్నా కదా. రేవంత్ రెడ్డి నేను అంటున్నాను, ఒక ఆయన తాటి చెట్టు ఎంత పెరిగిండు, ఏందో తలకాయల గుజ్జు లేదు అంటే ఎవడు మాట్లాడతాడే అట్లా? పొట్టిగున్నోనికి పొడుగున్నోని చూసి ఈర్ష్య ఉంటుంది, అంతే కదా. గుజ్జున్నోనికి తలకాయల గుజ్జున్నోనికి గుజ్జు లేనోడికి గుజ్జున్నోడిని చూస్తే ఈర్ష్య ఉంటుంది. నేనేం చేయాలి మరి? నేనేం చేయాలి? ముఖ్యమంత్రి అంటోడు చేతనైతే సబ్జెక్ట్ మీద మాట్లాడాలి, విషయం మీద మాట్లాడాలి. ఏ పొడుగున్నాడు, వీడు అడ్డమున్నాడు, సింగూరు ఇందిరాగాంధీ కట్టే అదెందుకు కూలిపోయింది అడుగుమంటావు, కాంగ్రెసే కట్టే అదెందుకు ఖరాబ్ అయింది అంటున్నావా? అడుగుతా.